గైస్, వెల్కమ్ టు శ్యామల రవి వ్లాగ్స్. అందరూ బాగుండారు, మేమైతే బాగుండాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు కర్రీ ఏమిటో చూద్దాం రండి. మొరింగా లీవ్స్, మునగాకు దాల్, పప్పు మునగాకు ఈ విధంగా చేసాము. ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ మునగాకు కడిగేసాను. ఇది కొంచెం ఎండబెట్టిన మునగాకు నీళ్ళల్లో వేసి పెట్టేసాను. కొంతసేపు బాగా నానుతుంది కదా అనేసి. ఆ లోపల కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్లో జీలకర్ర, కొద్దిగా వడియము, తెల్లగడ్డలు, ఎర్రగడ్డ కొంచెం వేసి బాగా వేయించుకుందాము. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా రెండేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోండి. అన్నీ బాగా వేగినాక ఇట్లా వేయించుకుందాం. బాగా వేయించుకోండి. మిరపకాయలు బాగా వేగినాయంటే మళ్ళీ వేనుకున్నామంటే కారం వస్తుంది కదా, కాబట్టి తర్వాత పప్పు వేయించుకోవాలి. దాల్, కందిపప్పు కొద్దిగా వేసి వేయించుకొని, ఈ పప్పు బాగా వేగాక మునగాకు ఇది వేగే లోపల మునగాకు తనీగా తీసి వడేసి పెట్టుకోవచ్చు. చిల్లుల గిన్నె, దుంకల గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో వేసి పెట్టేసినామంటే నీళ్ళు ఉడికిపోతుంది. లేదంటే అట్లే ఎత్తి కూడా పిండేసి వేసేయచ్చు. ఇలా పప్పు బాగా వేయించుకోవాలి. తర్వాత మునగాకు మనం కడిగి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంది కదా, కళ్ళకు మంచిది. తర్వాత ఆరోగ్యానికి కూడా, హెల్త్కి, ఈ షుగర్కి, ఇప్పుడు ఉండేటటువంటి బీపీలకు, వీటికి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఈ కాడలు కూడా ఉపయోగం ఉంటుందంట. సైంటిస్టులు చెప్తున్నారు కదా, మునగాకుతో పొడి చేసుకోవచ్చు. చాలా రకాలుగా మునగాకు ఔషధము అనేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు ఎక్కువ పల్లెల్లో, ఊర్లలో దొరుకుతుంది కాబట్టి మనం లెక్క చేయని. సిటీల్లో అంతా కంపల్సరీ కొనుక్కోపోతారు. వారానికి 2 రోజులు కొనుక్కొని తింటారు. ముందంతా మన పెద్దవాళ్ళు ఇవంతా తినేవాళ్ళు కదా, బాగా ఉత్త ఫ్రై లాగా చేసుకునేవాళ్ళు. ఇలా పప్పు వేసి కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి కూడా చేసేవాళ్ళు. బాగుంటుంది అలా చేస్తే కూడా. ఉత్త ఆకే కూడా బాగా వేయించేసి, ఉప్పు నీళ్ళు జలతా వేయించేసి, తర్వాత ఏమి ఆయిల్ కూడా వేయకుండా ఉత్త శనగగింజల పొడి వేసేసి, తెల్లగడ్డ కొంచెం శనగగింజల పొడి వేసి తినేసేవాళ్ళు ముందు పెద్దవాళ్ళు అయితే. ఆయిల్ కూడా వేసేవాళ్ళు కాదు. అలా చేసి తినేవాళ్ళు. పొలాల దగ్గర పోయి కష్టపడేసి వస్తా కొంచెం కోసుకొని వచ్చినారంటే కొద్దిగా రసం పెట్టుకునేసి అది ఫ్రై చేసుకొని తినేసేవాళ్ళు పెద్దవాళ్ళు. కాబట్టి వాళ్ళు అప్పుడు ఆరోగ్యంగా బాగున్నారు. ఇప్పుడు మనం ఇవంతా తినకుండా ఇలా ఫ్యాషన్లుగా మసాలాలు అవి ఇవి తినేసి హెల్త్గా పాడు చేసుకుంటున్నారు. ముందు కాలాల్లో సంగటి తినేవాళ్ళు పెద్దవాళ్ళు, ఈ విధంగా చేసుకొని తింటూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యంగా, హెల్తీగా ఎంత పనైనా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వేయించుకునేసామంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, చింతపండు, కొద్దిగా ధనియాల పొడి వేసేసి ఇందులోనే బాగా వేయించేసి వాటర్ పోసేసి కొంతసేపు ఉడకబెట్టేసి కుక్కర్లో వేసేసామంటే ఒక 2-3 విజిల్లు పెట్టేస్తామంటే 3-4 విజిల్లు పెట్టినా కూడా పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పప్పుతో పాటు ఆకు అంతా ఉడికిపోతాయి, మిరపకాయలంతా. ఇలా వేయించేసి నీళ్ళు పోసేసి పెట్టేసి మూత వేసేసి పెట్టేయండి. విజిల్ పెట్టేసి ఒక 2-3 విజిల్లు వచ్చేదాకా పెట్టేసి ఆఫ్ చేసేయండి. తర్వాత స్టవ్ బంద్ చేసేసి గ్యాస్ పోయినాక తీసి ఎనుక్కోవాలి. ఈ విధంగా గ్యాస్ పైన తీసేసి ఈ విధంగా ఎనిపేసినామంటే చాలా బాగుంటుంది. కమ్మగా సంగట్లోకి, చపాతీలోకి, దోశలోకి, దేనిలోకైనా బాగుంటుందండి. హెల్తీ మునగాకు రెసిపీ ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి. బాగుందా లేదా, ఆరోగ్యానికి మంచిదవునా కాదా అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.